శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసులు సిద్ధంగా ఉంటారు. ఏం తమ్ముడు, లాండ్ ఆర్డర్ అవసరమా లేదా? ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా? ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి అవునని. వచ్చి చూసి నేర్చుకోమంటున్నా. పులివెందల ఒంటెమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు. ఏం చేశారు? రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా అని నేను అడుగుతున్నా. బెండు తీశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి యామారితే ధృతరాష్ట్ర కౌగులికి బలైపోతారు. 5 ఏళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తమ్ముళ్ళు, రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా. నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. హంద్రీ నీవా, గాలేరు నగరి, తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయి. సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసిన, సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు. కానీ తమ్ముళ్ళు, అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ గుర్తుంటుంది, సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను. మీరు కూడా నా మాట నమ్మలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. గెలవాలనా లేదా? గెలవాలంటే గట్టిగా చెప్పండి గెలవాలి భవిష్యత్తు కోసం. ఒకసారి గతాన్ని ఆలోచించండి. అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి.
డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం. కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం. అనంతరి దేశంలోనే ఒక బ్రాండ్ గా ప్రమోట్ చేసింది మనమే. అవునా కాదా అని అడుగుతున్నా.